నమస్కారం. ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. యుఎస్ఐడ్ నిధులపై దుమారం, బీజేపీ కాంగ్రెస్ పరస్పర విమర్శలు. అంతర్గత వ్యవహారాల్లో విదేశీ జోక్యం, యుఎస్ఐడ్ నిధులపై భారత్ తీవ్ర ఆందోళన. భారత్ చైనా విదేశాంగ మంత్రుల భేటీ, పరస్పర సహకారం అవసరం అన్న జైశంకర్. మహాకుంభమేళాతో 3 లక్షల కోట్లు, ఉత్తరప్రదేశ్కు భారీగా ఆదాయం. కుంభమేళా యాత్రలో విషాదం, వేర్వేరు ప్రమాదాల్లో 16 మంది మృతి. ఇజ్రాయెల్ బస్సుల్లో వరుస పేలుళ్లు, ఉగ్రదాడిగా అనుమానం. ఎఫ్బిఐ డైరెక్టర్గా భారతీయ అమెరికన్ కాస్ పటేల్ నియామకానికి సెనెట్ ఆమోదం. ఉక్రెయిన్పై రష్యా భీకర దాడి, 12 మంది మృతి, 2 గ్రామాలు స్వాధీనం.